హైదరాబాద్లోని గల్లీ గల్లీలో అమెరికన్ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికేస్తున్నాయి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా హైదరాబాద్లో డ్రగ్స్ దందా కొనసాగుతోంది. డ్రగ్స్ను కంట్రోల్ చేసేందుకు స్పెషల్ పోలీస్ టీములు గస్తీ కాస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఇప్పటికే హైదరాబాద్లో గంజాయి, ఎండిఎంఏ, కొకైన్, చరాస్, హెరాయిన్, ఎల్ఎస్డి లాంటి డ్రగ్స్ అమ్మకం అక్రమంగా కూడా దొరుకుతుండగా కొత్తగా అమెరికా నుంచి ఓజీ కుష్ అనే డ్రగ్ ల్యాండ్ అయిపోయింది. దీని ధర కేజీ 30 లక్షల రూపాయలకు పైగా ఉంది. సంపన్నులకు కిక్ ఎక్కిస్తున్న ఓజీ కుష్ పై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. విశ్వనగరంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్లో అడుగు పెట్టడాన్ని పలు దేశాలకు చెందిన యువత ఫ్యాషన్గా భావిస్తారు. అయితే కొన్ని దేశాల నుంచి వచ్చే యువత రకరకాల అలవాట్లతో వస్తుంటారు. వారిలో మత్తు పదార్థాలను ఇక్కడ వినియోగించడమే కాక డ్రగ్స్ విక్రయాన్ని ఓ వ్యాపారంలో మార్చుకున్న వారు కూడా ఉన్నారు. అందులోనూ ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చేవారు హైదరాబాద్లో కొకైన్ లాంటి మత్తు పదార్థాలను విక్రయించి దందా చేస్తున్నారు. మత్తు పదార్థాలకు కేరాఫ్ అయిన ఆఫ్రికా నుంచే కాక ఇప్పుడు అమెరికా నుంచి కూడా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇటీవల అమెరికాకు చెందిన కొత్త డ్రగ్ అయిన ఓజీ కుష్ను హైదరాబాద్లో విక్రయిస్తూ 2 వ్యక్తులు పట్టుబడ్డారు. వారి నుంచి 1/2 కేజీ ఓజీ కుష్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి తెలిపారు. ఓజీ కుష్ అనే మోస్ట్ సాఫిస్టికేటెడ్ గాంజా ఇది. 500 గ్రాములు దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని విలువ కిలోకి 30 లక్షలకు పైగా ఉంటుంది. 1/2 కేజీ సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో టీహెచ్సి అంటే యాక్చువల్లీ మత్తు కలిగించే గంజాలో మత్తు కలిగించే మామూలు గంజాయిలో అయితే ఇది 2 to 4% ఉంటుంది టీహెచ్సి అనేది. దీంట్లో 25% అబోవ్ టీహెచ్సి ఉంటుంది. అంటే మత్తు చాలా ఎక్కువగా వస్తుంది. దాని వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుంది. ఓజీ కుష్ను తయారు చేసేందుకు ముడి పదార్థం గంజాయి మొక్క అయినా భారతదేశంలో పెరిగే గంజాయి మొక్కల ద్వారా ఆ డ్రగ్గు తయారు కాదు. ఈ రకం గంజాయి మొక్కలు ఎక్కువగా అమెరికాలోని కాలిఫోర్నియాతో పాటు ఆ దేశంలోని శీతల పర్వతాలు సాగవుతాయి. మంచు కురిసే ప్రాంతాలు ఓజీ కుష్ మొక్కల సాగుకు అనుకూలం. చూడటానికి సాధారణ గంజాయి మొక్కలాగే ఉండే ఈ రకం మొక్కల్లో పువ్వుల్లో ఉండే చివరి భాగాల నుంచి ఓజీ కుష్ డ్రగ్గును సేకరిస్తారు. పువ్వులో ఉండే భాగాలను ఎండపెట్టిన తర్వాత ఘాటుతో కూడిన సువాసన వస్తుంది. అనంతరం వాటిని పొడి చేసి కేజీల లెక్క అమ్ముతారు డ్రగ్ పెడ్లర్స్. గంజాయి కంటే 3-4 రెట్లు ఎక్కువ కిక్కు ఇస్తుండటంతో మత్తు బానిసలు దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈరోజు 2 గంటల ప్రాంతంలో కుత్బిగూడ ప్రాంతంలో మా వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ నిఘా వేసి ఉంచగా అక్కడ ఒక స్కోడా కార్ తర్వాత ఒక స్కూటీ మీద 2 మాట్లాడుకుంటూ తచ్చాడుతూ అక్కడ ఉన్నారు. అనుమానాస్పదంగా ఉంటే ఒకరికొకరు స్కోడా కార్లో ఉన్న వ్యక్తి కొన్ని వస్తువులు ఈయనకు ఇస్తుంటే దాన్ని పట్టుకొని మొత్తం పరిశీలించగా దాంట్లో ఈ 1 కేజీ గాంజా, 1/2 కేజీ ఓజీ కుష్ గాంజా, తర్వాత 6 గ్రాముల చెరస్, తర్వాత 4.38 గ్రాముల హషీష్ స్టిక్స్, ఆ తర్వాత 5 ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరకడం జరిగింది. ప్రస్తుతం ఓజీ కుష్ ధర కేజీ 30 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. దీంతో సంపన్నులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తల పిల్లలు, వ్యాపారస్తుల పిల్లలు ఈ డ్రగ్గుకు బానిసలవుతున్నారు. హైదరాబాద్లో ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డ ఓజీ కుష్ విక్రేతల్లో ప్రత్యూష్ బట్లర్ అనే వ్యక్తి కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుండగా చంద్రపాలక జయసూర్య అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.